శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి. ఉదాహం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం దాతారం సరస్వం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీకాంతాయ కళ్యాణనిధేన శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం ఈరోజు ఎపిసోడ్ 44 ప్రారంభం చేద్దాం. అంతకుముందు 43 ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ఈ ఘోణతీర్థమున పౌర్ణమి నాడు స్నానం చేయవారికి అనేక శుభఫలములు కలుగునని చెప్పాను. అన్ని పాపములను నశింపజేవి ఈ అధ్యాయము విన్నవారు వాజపేయి యాగ ఫలమును పొంది శాశ్వత విష్ణులోకమును పొందుతారు. ఇప్పుడు కంటిన్యూషన్ ఎపిసోడ్ 44. అన్ని తీర్థములకు వెంకటాద్రి ఆధారమని తెలుపుట. ఋషులు సూతునితో, ఓ మునిసత్తమ, వెంకటాద్రి అందగల తీర్థములను గురించి ఏవి భక్తి వైరాగ్యమును కలిగించును, ఏవి ముక్తి ప్రదములో మాకు చెప్పుము అని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పాను. 66 కోట్ల పుణ్యతీర్థములు వెంకటాద్రిపై కలవు. వాటిలో 1008 ముఖ్యమైనవి. సద్ధర్మమునందు ఆసక్తిని కలిగించినవి 108 కలవు. ముక్తిని కలిగించినవి 6 మాత్రమే కలవు. వెంకటాద్రిపై ఉన్న స్వామి పుష్కరిణి, ఆకాశగంగ, పాప వినాశం, పాండుతీర్థం, కుమారధారికా తీర్థం, తుంబుర తీర్థము అదనమాట. ఆలు కుంభమాసం నందు పౌర్ణమి నాడు మఖా నక్షత్రం ఉన్నప్పుడు అన్ని తీర్థములు కుమారధారికా తీర్థమున చేరుతున్నాయి. అతట స్నానం చేయవారికి రాజసూయ యాగఫలము లభించను. ముక్తి కలుగునటకు ఎట్టి సందేహము లేదు. బ్రాహ్మణులకు దక్షిణతో కూడిన అన్నదానము ఇతర చేయవలయను. పాల్గొన మాసం నందు పౌర్ణమి నాడు సూర్యుడు మీనరాశిలో ఉండగా మధ్యాహ్న సమయమున అన్ని తీర్థములు తుంబుర తీర్థములకు వచ్చును. చైత్ర పౌర్ణమి నాడు తీర్థములన్నీ ఆకాశగంగకు వచ్చును. వృషభమునందు సూర్యుడు ఉండగా ద్వాదశి ఆదివారం నాడు గంగాది తీర్థములు పాండు తీర్థములకు వచ్చును. ఆశ్వీజ శుక్ల సప్తమి బుధవారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రములతో కూడుకుని ఉన్న పాప వినాశనమునకు అన్ని తీర్థములు వచ్చును. ధనుర్మాసమునందు శుక్లపక్ష ద్వాదశి నాడు సూర్యోదయ కాలమందు అన్ని తీర్థములు స్వామి పుష్కరిణియందు ఉండును. అతడు స్నానం చేసిన వారికి వెంటనే ముక్తి కలుగును. 1000 జన్మల్లో పుణ్యం చేసిన వారికి మాత్రమే అట్టి స్నానము లభించును, కానీ అన్యులకు కాదు. యథాశక్తి అతడు దానం చేయవలయను. శాలిగ్రామం గోవులను దానమిచ్చట విశేషం. పురాణ శ్రవణం వలన విశేష ఫలము కలుగును. లోకములను పావనము చే విష్ణు కథా పురాణములను ఎవరు విందురో వారు విష్ణు భక్తులు అనబడదురు. ఎవరు విష్ణు కథను భక్తితో విందురో వారికి దుర్గతి అనున్నది లేదు. కలియుగమునందు పురాణ శ్రవణము కంటే వేరు అయిన పరమధర్మము పరమ ముక్తిప్రదము లేదు. విష్ణునామ సంకీర్తనము చేసినతో ఆ వ్యక్తి కుటుంబం అంతయు అజరామరమగును. పురాణం చెప్పువాడు బాలుడైనప్పటికీ, యువకుడైనప్పటికీ, వృద్ధుడైనప్పటికీ, దరిద్రుడు దురదృష్టవంతుడైనప్పటికీ ఎల్లప్పుడూ పూజింపదగినవాడు. పురాణజ్ఞుని ముఖము నుండి వెలువడు వాక్కు మానవులకు కామధేను వంటిది. పౌరాణికుడు వ్యాస ఆసనమున కూర్చుండి ప్రసంగము చేస్తున్నంత వరకు ఎవరినూ నమస్కరింపకూడదు. మంచి గ్రామంలో నందు మంచివారు ఉన్న చోట మంచి ప్రదేశమున దేవాలయముందు నదీ తీరమునందు పురాణము చెప్పాలను. భక్తి లేకుండా పురాణ కథను వినువారు మానవులలో అధములు, వారికి పుణ్యఫలము లేదు. ఎవరైతే వీరాసనంపై కూర్చుండి పురాణ కథను విందురో వారు మధ్య చెట్లుగా పుట్టుదురు. పౌరాణికునికి నమస్కరించగా పురాణము వినువారు విషవృక్షములుగా జన్మించరు. పౌరాణికులతో సమానమైన ఆసనంపై కూర్చుని పురాణమును వినువారు గురుతల్పంలో చేరిన పాపమును పొంది నరకమునకు పోవును. పౌరాణికుని నిందించువారు, పురాణ కథను నిందించువారు, దూషించువారు 100 జన్మల వరకు కుక్కలుగా జన్మించరు. పురాణం చెప్పువారు 100 కోట్ల కల్పములు బ్రహ్మ ఎదుట నివసిద్దురు.
మహాపాతకంలో నడిచిన వారు ఉపపాతకములకు గడిగిన వారు పురాణం వినుట వల్లనే పరమపదమును పొందుతురు. ఈ విధముగా సూతుడు వెంకటాద్రి యొక్క వైభవం చెప్పగా విని సూతిని పూజించి ఆనంద పరవశలేరి. కటాహతీర్థ మహాత్మ్యం ఋషులు ఇట్లు సూతునితో పలికిరి. వెంకటాద్రి ఎందు గల పావనము కటాహతీర్థ మహాత్మ్యమును వివరంగా తెలుపుము. పూర్వం నారద మహర్షి నైమిసారణ్యంలోకి వచ్చాను. అప్పుడు సౌనకాది మహాములు నారదుని కటాహతీర్థ మహాత్మ్యము తెలియజేయమని అడగగా నారదుడు ఇట్లు చెప్పాను. మహాదేవుడు మాత్రమే ఆ తీర్థం యొక్క వైభవం తెలుసుకొనగలడు. శృతి స్మృతి పురాణములందు ఆ తీర్థం యొక్క ప్రశంస కలదు. పంచమహాపాతకమును నాశనం చే ఆ తీర్థము యొక్క ప్రభావం అనేక విధములుగా వర్ణితమైనది. నిష్కృతి లేని పాపములన్నీ ఈ తీర్థ స్నానం వలన నశించును. ఈ తీర్థం మహాపుణ్యప్రదము. భగవంతుని పాదాల నుండి జాలువారినది. కుష్ఠమున్న రోగములతో కూడినతో ప్రతిదినము ఈ తీర్థం యొక్క నీటిని త్రాగవలేను. అతడి రోగములన్నీ పోయి విష్ణులోకంలో పొందును. ఒకసారి శివుడు పార్వతికి ఏకాంతమైన ఈ తీర్థం యొక్క వైభవం తెలిపాను. మోక్షం ఇచ్చిన దేవు ఈ తీర్థజలం తాగినచో అన్ని కోరికలు తీరును అని మహానుభావుడు నారదుడు మాకు ఈ విషయమును తెలిపి కాశీకి వెళ్ళాను. కానీ నైమిషమునందు ఈ తీర్థ వైభవమును సంక్షిప్తముగా తెలిపాను. ఆ విషయమును మాపై దయించి విస్తారంగా తెలుపు. కటాహతీర్థం యొక్క నీటిని త్రాగు క్రమము ఏటల్లా తాగాలని చెప్తున్నాడు. నైమిసారణ్యం ముందు నివసించు తపోసులారా, కటాహతీర్థం యొక్క వైభవమును వినుడు. ఈ కటాహతీర్థము అన్ని లోకములందు ప్రసిద్ధి పొందినది. తలచినంతనే మానవుల పాపం నాశనం చేయున్నదగు ఈ తీర్థం యొక్క నీటిని అష్టాక్షర మంత్రము పఠించు త్రాగవలను. కనీసము కేశవాది 3 నామములతో అయినను శుభప్రదమగు నీటిని త్రాగవలను. ఈ తీర్థజలమును త్రాగినతో భుక్తి ముక్తి కలుగును. మంత్రమును పఠించకుండా నీటిని త్రాగు బ్రాహ్మణుడు పూర్వజన్మలో నేను చేసిన పాపమును నాశనం చేయము అని పలికి నీటిని త్రాగినతో మోక్షము కలిగించును. స్వామి పుష్కరంలో స్నానము, వరాహస్వామి దర్శనము, కటాహతీర్థం నీటిని త్రాగుట 3 ముల్లోకములందు దుర్లభము. బ్రహ్మహత్యా పాతకము సైతం నాశనము చే ఈ తీర్థం యొక్క వైభవమును ఏమని వర్ణింపగలము? కేశవుడును బ్రాహ్మణుని కదా. పూర్వము కేశవుడును బ్రాహ్మణుడు దుర్బుద్ధి వలన ఒక బ్రాహ్మణుని ఖడ్గముతో సంహరించి బ్రహ్మహత్యా పాతకమును పొందాను. ఆ కేశవుడు కటాహతీర్థమునందు నీటిని త్రాగి ఆ బ్రహ్మహత్య నుండి ముక్తిని పొందాను. ఇది విని ఋషులు ఈ కేశవుడు ఎవరి కుమారుడు? మాకు చెప్పవలసిందే అని అడిగిరి. సూతుడు ఇట్లా చెప్పాను. తుంగభద్రా నది ఒడ్డున గంధర్వులు సేవించు వేదాఢ్యమును ఒక గొప్ప అగ్రహారం కలదు. అట్టి వేదపురమున పద్మనాభుడును బ్రాహ్మణుడు కలడు. అతని కేశవులను కుమారుడు కలడు. అతడు తల్లి తండ్రి భార్యలను అన్ని కర్మలను కూడా వదిలి ద్వేషులైన ఆసక్తులైన దొంగతనం మొదలైన దురలవాట్లకు లోనై చేయరాని పనులు చేస్తూ ఒకసారి కిరాతులతో కలిసి దొంగతనములకు బయలుదేరాను. అతడు ఖడ్గమును ధరించి ఒక బ్రాహ్మణ ఇంటి యజమాని తన ఖడ్గంతో తెగ నరికి ధనములు అపహరించి వేసి ఇంటికి పోయినప్పుడు బ్రహ్మహత్య అతన్ని అనుసరించాను. ఓ సౌనకాది మహానుభావులారా, బ్రహ్మహత్య అనుసరింపబడుతున్న ఆ బ్రాహ్మణుడు తిరిగి తన గ్రామం వచ్చాను. చివరికి అతడు తన ఇంటిలో ప్రవేశించిన బ్రహ్మహత్య కూడా ప్రవేశించి భయపెట్టుతుండగా తన తండ్రిని రక్షించమని శరణు వేడను. అతని తండ్రి రక్షింపబోగా బ్రహ్మహత్య, ఓ పద్మనాభ, నీవు ఇతని రక్షింపకము, కాదని చేయుటకు పూనుకున్నచో మీ మొత్తం వంశమును తినివేయగలను. ఇది విని పద్మనాభుడు దానితో ఇట్టు చెప్పాను. పుత్రునిపై ప్రేమ నన్ను బాధించుతున్నది కనుక అతన్ని ఎట్లు వదిలిపెట్టగలను? ఇది విని బ్రహ్మహత్య అతనితో ఎట్లు వదిలిపెట్టగలుగుతామని అడిగాడు. ఇది విని బ్రహ్మహత్య అతనితో నీ పుత్రుడు పతితుడు అని అనేక విధంగా చెప్పుతూ అతని కుమారుని చేతితో చరచెను. వెంటనే రక్షింపమరుచు కుమారుడు గట్టిగా అరచుడు చూచి భార్య కోడలు ఏడవసాగిరి. ఆ సమయమున మహానుభావుడు భరద్వాజ మహాముని ఆ పద్మనాభుని అదృష్టం కొద్దీ అతటకు వచ్చాను. పద్మనాభుడు భరద్వాజునికి నమస్కరించి స్తోత్రం చేసి తన పుత్రుని రక్షింపమని వేడను.
భరద్వాజుడిట్టు చెప్పెను, ఓ పద్మనాభ, నీ కుమారుడు చేసిన పాపములు అతి క్రూరమైనవి. అతని పాపశాంతి కొరకు ప్రాయశ్చిత్తమును చెప్పెదను, వినుము. సువర్ణముఖి నదీ తీరమునకు ఉత్తరమున కురోస్ దూరమున వెంకటాద్రి అను పర్వతము కలదు. ఆ వెంకటాద్రి యందు విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవులతో వచ్చి ఉండెను. ఆ వెంకటేశ్వర ఆలయమునకు ఉత్తరమందు మంగళప్రదము కటాహతీర్థము కలదు. ఆ తీర్థము బ్రహ్మహత్యామునకు పాపము హరించును. ఆ తీర్థమునకు పోయి నీవు నీ కుమారులతో కలిసి ఆ తీర్థజలమును త్రాగుమని భరద్వాజుడు వేద సమ్మతముగు మాటలను చెప్పగా, ఆ పద్మనాభుడు భరద్వాజును తల వంచి నమస్కరించి వెంకటాద్రికి వెళ్ళాను. అతడ కుమారునితో కలిసి నియమపూర్వకముగా స్వామి పుష్కరిణిలో స్నానం చేశాను. వరాహస్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయములకు వెళ్ళి ప్రదక్షిణము చేసి విమానములకు నమస్కరించాను. తరువాత కటాహతీర్థములకు వెళ్ళి ఆ తీర్థజలమును త్రాగిన. అప్పుడు ఆ బ్రహ్మహత్య శీఘ్రముగా మాయమయ్యాను. పిమ్మట ఆ బ్రాహ్మణుడు దయాసముద్రులకు స్వామి వద్దకు కుమారునితో వచ్చి స్వామిని దర్శించను. అప్పుడు స్వామివారు ఎదుట ప్రత్యక్షమయ్యాను. వారు కటాహతీర్థ జలమును పానము చేయుడితే మిక్కిలి సంతసించను. ఓ సౌనకాది మహాములారా, కటాహతీర్థ మహాత్మ్యమును సోదాహరణముగా నేను విన్నట్లుగా మీకు చెప్పితిని. అర్జునుని తీర్థయాత్ర గమనం. ఋషులు ఇట్లా అడిగిరి, బ్రహ్మ కోరిన మీదట అగస్త్యుడు సువర్ణముఖి నదిని ఏ విధంగా భూమికి తీసుకొచ్చినది తెలిపితే ఆ నది పుట్టుకను దాన్ని ఆశ్రయించి ఉన్న తీర్థములను గురించి చెప్పమని అడగగా సూతుడు శివునికి, నందికేశునికి, కుమారస్వామికి, వ్యాసునికి నమస్కరించి మొదలుపెట్టను. ఈ కథ వేదములందు ప్రసిద్ధము. దివ్యము కల్మషమును నాశనము చేయనది భరద్వాజుడు అర్జునుడికి చెప్పినది ఈ కథను శ్రద్ధగా వీడు. ద్రౌపదుని నుండి ద్రౌపదిని భార్యగా పొందిన పాండవులు నారదుని ఆదేశానుసారం ద్రౌపదిని గురించి పాండవులు ఒక ప్రతిజ్ఞ చేశారు. దాని ప్రకారం ఒక్కొక్క సంవత్సరం పాటు ద్రౌపది ధర్మజాతుల ఇంట్లలో నివసించుకోవాలని. ఎవరైతే ఆమెను సోదరుని ఇంట్లో ఉండగా చూచెదరో వారు ఒక సంవత్సరం పాటు తీర్థయాత్ర చేయవలేను. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి తన ఆవును దొంగలెత్తుకుని పోయినట్లు తెలిపి విలపించగా అర్జునుడు తన ఆయుధం తీసుకుని వచ్చటకు నియమభంగమైనను ద్రౌపదీ ధర్మరాజు కూర్చున్న ప్రదేశం నుండి వింటిని బాణములు తీసుకుని దొంగలతో పోరాడి బ్రాహ్మణుని ఆవును తీసుకుని వచ్చి అప్పగించాను. తర్వాత నియమానుసారం అర్జునుడు ప్రతిజ్ఞాభంగం జరుగుటతో తీర్థయాత్రకు బయలుదేరాను. ధర్మరాజును సమాధానపరిచి ధర్మజినార్జితే కోశాధికారులు దానములకు తగినంత ధనమును తీసుకుని అతడిని అనుసరించింది. అర్జునుడు గంగా, ప్రయాగ, కాశీ మొదలైన తీర్థములను సేవించుతూ తూర్పు సముద్రమును చేరిను. మహానదిని ప్రసిద్ధము పురుషోత్తమ క్షేత్రమును సింహాచలమును దర్శించి కృతకృత్యుడయ్యాను. గోదావరి నదిలో స్నానం చేసి భూదానము సువర్ణదానము ఇచ్చి సంతోషమును పొందాను. పిమ్మట శ్రీశైలం దర్శించను. తరువాత వెంకటాద్రి చేరి స్వామిని భక్తితో అర్చించెను. పిదప అగస్త్యునిచే మిక్కిలి ఆదరింపబడిన సువర్ణముఖి నదిని చేరాను. భరద్వాజుని ఆశ్రమ వర్ణన. అన్ని తీర్థములు దర్శించి వచ్చిన అర్జునుడికి సువర్ణముఖిని చూచుటచే సంతోషం మిక్కుటమయ్యాను. ఆ నదికి తూర్పు వైపున అర్జునుడు ఎత్తుగా ఉన్న కాళహస్తి అనే పర్వతమును చూచాను. అర్జునుడు ఆ నదియందు స్నానం చేసి కాళహస్తీశ్వరుని దర్శించాను. మహాదేవుని భక్తితో కూడిన మనసుతో అర్చించి కృతార్థుడయ్యాను. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.